హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల మొదటి వారం లోపు ఈ యొక్క 4వ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ అనేది ముగియనుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కోసం చాలా మంది గ్యాస్ బుకింగ్ చేసుకోవడం గానీ గ్యాస్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే గ్యాస్ కొరత ఎక్కడా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు తప్ప ఇళ్లకు గానీ, హాస్పిటల్స్ కి గానీ, స్కూల్స్ కి ఇలా ఎవరికి కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బంది ఉండదు, ఎవరు కూడా కంగారు పడొద్దు అని పోయిన వారంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గ్యాస్ బుక్ చేస్తుంటే అవ్వట్లేదండి. చాలా మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే 4 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మన ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పటికే 3 గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ డబ్బులు కూడా జమ చేశారు. మన రాష్ట్రంలో 1,50,00,000 కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్స్ అయితే ఉన్నాయండి. దీనిలో భాగంగా ప్రభుత్వం 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. 4 నెలలకి ఒక సిలిండర్ చొప్పున 12 నెలల్లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు. అయితే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ 4 నెలలకి కలిపి ప్రభుత్వ అధికారులు ఈ 4వ గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ విషయంలో 2 కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారండి. ఈ రూల్స్ ని పాటించిన వారికి మాత్రమే ఇకపై గ్యాస్ సబ్సిడీ అయితే వస్తుందని కూడా క్లియర్ గా చెప్పారు. మరి ఆ కొత్త రూల్స్ ఏంటి, మీరు గ్యాస్ ఎలా బుక్ చేసుకుంటే త్వరగా డెలివరీ అవుతుంది, ఇంకా ఈ 4వ సిలిండర్ డబ్బులు అసలు మీకు పడాలి అంటే ఏం చెయ్యాలి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తానండి. దయచేసి వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఈ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ని అరికట్టేందుకు 2 కొత్త రూల్స్ ని అయితే అమలు చేశారండి. అలాగే గ్యాస్ సబ్సిడీ డబ్బులు చాలా మందికి పడట్లేదని జిల్లా కలెక్టర్స్ సదస్సులో సీఎం గారికి అధికారులు చెప్పడంతో ఆయన దీన్ని పరిశీలిస్తామని అయితే చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి 4వ సిలిండర్ పంపిణీ ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. చాలా మంది బుకింగ్ కూడా చేసుకున్నారు. సబ్సిడీ డబ్బులు కూడా 850 రూపాయలు అయితే పడుతున్నాయండి. గతంలో 920 రూపాయలు వచ్చేవి, కానీ 50 రూపాయలు తగ్గి 850 రూపాయలు సుమారుగా డబ్బులు అయితే వేస్తున్నారు. అయితే అందరికీ డబ్బులు అయితే పడలేదు, కొద్ది మందికి మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయి. 78% మందికి దాదాపు ఒక్క గ్యాస్ సిలిండర్ కి మాత్రమే సబ్సిడీ అమౌంట్ అయితే జమ అయ్యింది. ఇక 2-3 సిలిండర్లకి సంబంధించి ఆ పెండింగ్ డబ్బులు అయితే ఇప్పటి వరకు కూడా ఎవరికి పడలేదండి. చాలా కొద్ది మందికి మాత్రమే జమ అయ్యాయి. సో ఇక ఇది ఇలా ఉండగా ఒక 20 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని వార్తలు రావడంతో ప్రజలందరూ గ్యాస్ సిలిండర్స్ ఎక్కువ శాతంలో బుకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. అయితే చాలా మందికి గ్యాస్ సిలిండర్స్ బుకింగ్ అయితే అవ్వట్లేదు. మరి సిలిండర్ బుక్ అవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 2 రూల్స్ ని అందరూ కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ రూల్స్ లో భాగంగా సిలిండర్ కి బుకింగ్ గ్యాప్ అనేది ఉండాలని ప్రభుత్వం చెప్పిందండి. అంటే ఒక టైం అనేది ఉండాలన్నమాట. ఇది తెలియక కొంతమంది వెంటనే గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. అందుకే గ్యాస్ అనేది చాలా వరకు బుక్ అవ్వట్లేదు కొంతమందికి. ప్రభుత్వం ఇచ్చిన టైం ప్రకారం గ్యాస్ సిలిండర్ ని బుక్ చేసుకోవడానికి అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలండి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 25 రోజుల టైం అయితే ఉంటుంది. ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటారో వారు ఒక సిలిండర్ని బుక్ చేసిన తరువాత మళ్ళీ మరొక సిలిండర్ని బుక్ చేయాలి అంటే 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. సో మొన్నటి వరకు 15 రోజుల వ్యవధి ఉండేది, కానీ గ్యాస్ కొరత ఉంది అని వార్తలు రావడంతో ఈ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ అయితే బాగా పెరిగిపోయింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నా కానీ సిలిండర్లు డెలివరీ అయితే జరగడం లేదు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఈ గ్యాస్ సిలిండర్స్ మధ్య బుకింగ్ టైం అనేది పెంచారు. పట్టణాల్లోని వారికి 25 రోజుల వ్యవధి ఉండాలండి. ఇంకా గ్రామాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 40 రోజుల వ్యవధి ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఉదాహరణకి ఈ రోజు మార్చి 22 మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ 2వ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి అంటే వచ్చే నెల అంటే ఏప్రిల్ చివరి వారం వరకు మీరు గ్యాస్ బుక్ చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ బుక్ చేయాలి అని ప్రయత్నించినా కూడా గ్యాస్ అనేది బుక్ అవ్వదండి. ఈ విధంగా ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ఇది తెలియక చాలా మంది ప్రజలు సిలిండర్ బుక్ చేసాము, డెలివరీ అవ్వలేదని ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత అయితే ఖచ్చితంగా ఉందండి, అది ఎవరికి కూడా లేదని చెప్పలేము. కానీ పూర్తి స్థాయిలో ఎక్కువ
మొత్తంలో అయితే లేదండి. సో ఈ యుద్ధం కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే కొంతకాలం అయితే తప్పదు. అయితే ముఖ్యంగా బయట హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళెవరికి కూడా ఇబ్బంది అయితే ఉండదు. మాక్సిమం ఒక 25 నుంచి 30 రోజుల్లో డెలివరీ అనేది జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సిలిండర్లు అనేవి బ్లాక్ మార్కెట్ లో అమ్మేసుకుంటున్నారని చెప్పేసి చాలా వరకు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అందుకని ఈ రూల్స్ అన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఈ గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకోవడానికి కొన్ని గ్యాస్ కంపెనీలు అయితే ఫోన్ నెంబర్స్ కూడా మార్చారండి. ఇది మీరందరూ కూడా తెలుసుకోవాలి. సో చాలా మంది మీ యొక్క గ్యాస్ బుక్ ఏదైతే ఉంటుందో దాని మీద ఆల్రెడీ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ కి కాల్ చేసి గ్యాస్ అనేది బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ ఫోన్ నెంబర్స్ ప్రెసెంట్ అయితే కొంతవరకు వర్క్ అవ్వట్లేదండి. టెంపరీగా మాత్రమే వర్క్ అవ్వట్లేదు. కొన్ని కొత్త నెంబర్స్ అయితే మార్చారు. సో దీని కొరకు మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఆఫీస్ వద్దకు వెళ్ళినట్లయితే అక్కడి అధికారులు మీకు కొత్త గ్యాస్ బుకింగ్ నెంబర్స్ అయితే ఇస్తారు. ముఖ్యంగా ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ ఈ కంపెనీస్ వరకు గ్యాస్ బుకింగ్ నెంబర్స్ అయితే మార్చారు. మీ గ్యాస్ కనెక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కొత్త నెంబర్స్ అయితే తీసుకొని ఈ గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు 100% ఖచ్చితంగా అవుతుంది. తర్వాత గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడని వారికి డబ్బులు పడాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తానండి. వీడియో చివరిదాకా చూడండి. సో ఈ డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలండి. గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఉన్న అధికారులు తప్పకుండా ఈకేవైసీ అనేది చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈకేవైసీ సపరేట్ గా చేసుకోవాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒక్కసారి చేసుకుని సైలెంట్ గా ఉంటే కుదరదు. ఈ 4వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీకు పడాలి అంటే ఖచ్చితంగా అందరూ ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ప్రతి గ్యాస్ కంపెనీకి సంబంధించి యాప్స్ అయితే ఉంటాయండి. ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ ఇలాగా సపరేట్ గా ప్రతి కంపెనీకి సంబంధించి యాప్ అయితే ఉంటుంది. మీరు ఏ గ్యాస్ కంపెనీ కనెక్షన్ వాడుతున్నారో దానికి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్ లో టైప్ చేసినట్లయితే మీకు యాప్ అయితే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక యాప్ ఓపెన్ చేయండి. గ్యాస్ కి లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఎప్పుడు కావాలన్నా సరే గ్యాస్ అనేది బుక్ చేసుకోవచ్చు. యాప్ లో కూడా మీకు ఫెసిలిటీ అయితే ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా మీరు ఆన్లైన్ లోనే ఈ యొక్క గ్యాస్ బుక్ చేసుకునేటప్పుడు పేమెంట్ చేసినట్లయితే మీ యొక్క బుకింగ్ స్టేటస్ కూడా వెంటనే మీకు అయితే చూపిస్తుంది అనమాట. వెంటనే మీకు సిలిండర్ డెలివరీ అవ్వడానికి కూడా అవకాశం పెరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తానండి. వెంటనే అందులో జాయిన్ అవ్వండి. మీకు ఇలాగ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా క్లియర్ గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు గ్యాస్ తోటి ఇబ్బంది అయితే ఉండదండి. సో ఇక నుంచి అయినా కంగారు పడి గ్యాస్ బుకింగ్ అయితే చేయొద్దు. మీకు అవసరం ఉంటే గ్యాస్ బుకింగ్ చేయండి. సో ఇదనమాట విషయం. మీకు వీడియో అయితే పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నానండి. సో ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కొంచెం ఒక్కసారి వెనక్కి అయితే వెళ్ళి వీడియో మళ్ళీ చూడండి. ఎందుకంటే ఒక 10 నిమిషాల్లో మీరు మొత్తం విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏం డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అందరికీ కూడా మాక్సిమం నేనైతే రిప్లై ఇస్తాను. మీ స్నేహితులందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటారు. తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చి ఉన్నాను. దాన్ని క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తారు. వెంటనే అక్కడ జాయిన్ అయిపోండి. మన ఛానల్లోకి అన్ని రకాల అప్డేట్స్ అన్ని అక్కడ వస్తూ ఉంటాయండి. అలాగే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే నేను వీడియో పెట్టిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే మీరు ఓపెన్ చేసి వీడియో చూసి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా వీడియోని లైక్ చేయండి. లైక్ చేశాక పక్కనే హైప్ అని వస్తుందండి. హైప్ నొక్కి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మరికొంతమందికి వీడియో అయితే చేరుతుంది. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.